ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. కృత్రిమ కొరత సృష్టించి దోచుకునేందుకు తెరతీశారంటూ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోందంటూ జగన్ ట్వీట్ చేశారు. సమస్య వస్తే అనుకూలంగా మార్చుకుని దోచుకోవడం చంద్రబాబుకు అలవాటని వ్యాఖ్యానించారు. లేని కొరతను సృష్టించి వ్యాపారస్తులకు సహకరిస్తూ లబ్ధి పొందుతున్నారని మండిపడ్డారు. విత్తనాలు, ఎరువులు, యూరియా, వంట గ్యాస్ వరకు రాష్ట్రంలో అదే జరిగిందని గుర్తు చేశారు. ఆ జాబితాలో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ చేరిందని తెలిపారు వైసీపీ అధినేత. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. ఏపీలో డీలర్లు, కూటమి నేతలు కుమ్మక్కవడంతో కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. కూటమి నేతల తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు. పరిస్థితి చక్కదిద్దకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.